నాగర్ కర్నూలు మండలం పరిధిలో గల కుమ్మెర గ్రామ శివారులో ఈ నెల 11న మృతి చెందిన వసంతపురం గ్రామానికి చెందినటువంటి బాలమ్మ అనే మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనలో లింగసానిపల్లి గ్రామానికి చెందిన బోనాసి పరశురాములను రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ కనకయ్య గౌడ్ వెల్లడించారు. 2 రోజుల క్రితం కొమ్మెర శివారులోని వసంతాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మను రేప్ చేసి అనంతరం హత్య చేసినట్లుగా నిందితుడి విచారణలో వెల్లడైందని సీఐ పేర్కొన్నారు. ఈ కేసును ఇంత తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్ ను మరియు వారి యొక్క సిబ్బందిని సీఐ కనకయ్య అభినందించారు. 13/5/2025 నాడు రాత్రి అందాగా 7:30 సమయంలో కుమ్మెర గ్రామ శివారులోని భీమిరెడ్డి మోహన్ రెడ్డి చెందినటువంటి చిలుకలో ఒక అన్నోన్ గుర్తు తెలియని ఆడమనిషి యొక్క శవం ఉంది. అది కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నదని కుమ్మెర గ్రామం నుంచి ఎస్ఐ గారికి ఫోన్ రాగా ఇమ్మీడియట్లీ 2 కానిస్టేబుల్ని పంపించి వెరిఫై చేయగా అటు ఆడమని శవం వసంతపూర్ గ్రామానికి చెందినటువంటి పగడాల రాములమ్మకు చెందినదిగా తెలిసింది. అటు శవాన్ని రాత్రి సమయం ముందు ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం నిమిత్తం ఏజ్ 40 రాములమ్మ యొక్క వయసు 40 సంవత్సరాలు. అతి శవాన్ని ఇమ్మీడియట్గా నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించనున్నది. తేదీ 14/5/2025 నాడు రాములమ్మకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ అన్న చంద్రయ్య వచ్చి కంప్లైంట్ చేయగా అట్టి కంప్లైంట్ ఆధారంగా మర్డర్ మరియు రేప్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మృతులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటాను తెప్పించి వెరిఫై చేయగా అందులో ఒక వ్యక్తి యొక్క నంబరు సస్పెక్టెడ్గా ఉండగా అట్టి సస్పెక్టెడ్ నంబర్ను వెరిఫై చేసి చూస్తే అట్టి నంబరు లింగసానిపల్లి గ్రామానికి చెందినటువంటి బోనాసి పరశురాములు చెందినదిగా గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా ఇమ్మీడియట్లీగా ఈరోజు ఎస్ఐ కె గోవర్ధన్ నాగర్ కర్నూలు గారిని గ్రామానికి పంపించి అతన్ని పట్టుకొని విచారించగా అతను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. నేరం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బోనాసి పరశురాములు మరియు హరీష్ ఏమో వసంతపూర్, బోనాసి పరశురాములు లింగసానిపల్లి ఇద్దరు కూడా లింగసానిపల్లి చెందినటువంటి మధు యొక్క జేసీబీ నందు డ్రైవర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్లో వచ్చిన సందర్భం ఏంటంటే ఎవరైనా లవర్స్ ఉన్నారనే సందర్భం మాట్లాడుతున్నప్పుడు మా గ్రామానికి చెందినటువంటి రాములమ్మ పిలిస్తే వస్తుందని చెప్తే తేదీ 11/5/2025 నాడు సాయంత్రం అందాజు 7 గంటల సమయంలో పరశురాములు ఆమెకు ఫోన్ చేసి అడిగితే ఆమెకు తన భర్త 4 సంవత్సరాల క్రితం చనిపోయినందున ఈయన ఫోన్ చేసి మాట్లాడిందని నమ్మి ఆమె సరైన ఒప్పుకున్నది. అట్టిదాన్ని ఇతను అవకాశంగా తీసుకొని అదే రోజు రాత్రి 11 నాడు రాత్రి 8 గంటల సమయంలో వసంతపూర్ గేట్ కడిపోయి ఆమెను తన మోటార్ సైకిల్లో ఎక్కించుకొని అక్కడి నుండి కుమ్మెర గ్రామ శివారులోని భీమిరెడ్డి మోహన్ రెడ్డి యొక్క దుక్కి పొలంలో తీసుకొని పోయి అక్కడ ఆమెతోటి సెక్షువల్గా పార్టిసిపేట్ చేసి అనంతరం ఆమె ముఖాన్ని భూమిలోకి వేసి అదిమి పట్టి ఊపిరాడకుండా చంపి అనంతరం ఆమె ఒంటి మీద ఉన్నటువంటి చెవి కమ్మలు మరియు బంగారు గుండ్లు అదేవిధంగా ఆమె యొక్క సెల్ ఫోను మరియు కాళ్ళ పట్టీలు దొంగలించుకొని పారిపోవడం జరిగింది. దీని ఆధారంగా ఆమె యొక్క ఫోన్ డేటా ఆధారంగా కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. కేసు డిటెక్ట్లో మా ఎస్పీ గారి ఆదేశానుసారం గత 2 రోజుల నుంచి ప్రయత్నాలు చేసి అక్యూజ్ని ఈరోజు అప్లైన్ చేయడం జరిగింది. ఇందులో ఈ కేసు డిటెక్షన్లో ఎస్ఐ నాగర్ కర్నూలు గారు మరియు వెంకటేష్ పీసీ నాగర్ కర్నూలు, భీముడు పీసీ నాగర్ కర్నూలు మరియు బాలస్వామి దేవేందర్ కూడా చాలా చక్కటి పాత్ర పోషించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రివార్డు కొరకు ఎస్పీ గారికి పంపించడం జరుగుతుంది.